స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వైన్ షాప్ లో చోరీ జరిగింది. మున్సిపల్ పరిధిలోని చెక్ పోస్ట్ వద్దనున్న రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్ లో నిర్వాహకులు అర్ధరాత్రి తర్వాత తాళం వేసి వెళ్లారు. తాళం వేసి వెళ్లిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు వైన్ లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. వైన్ లో చొరబడిన దుండగులు 8,000 రూపాయల నగదు, మద్యం బాటిళ్లను దోచుకెళ్లారు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇక వైన్ షాప్ యజమాని ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఎంత పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నా, పహారా కాస్తున్నా దొంగలు మాత్రం రెచ్చిపోతున్నారు. మేడ్చల్ పరిధిలో ఒక వైన్ షాప్ లో నిన్న అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. అటు గల్లాపేటలో ఉన్న 8,000తో పాటు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ చోరీ జరిగినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే విజువల్స్ ని చూసిన వెంటనే వాళ్ళైతే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ అంశానికి సంబంధించి అయితే దర్యాప్తు చేస్తున్నారు. బట్ ఇక్కడైతే దొంగలు ముఖం కనిపించకుండా అయితే ముసుగు పెట్టుకోవడం జరిగింది. అటు గల్లాపేటలో ఉన్న 8,000తో పాటు విలువైన మద్యం బాటిళ్లను కూడా దోచుకెళ్లినట్టుగా అటు షాపు యజమాని సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అనేక రకాల గ్యాంగులు నగరంలో తిరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నా సరే పోలీసులు పహారా కాస్తున్నా కానీ ఇలాంటి దొంగతనాలు జరగడం సర్వసాధారణం అయిపోతోంది.